మా తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట, చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యున్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు, అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని అది చేశారు. అక్కడ వ్యవసాయం, అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నేను నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట, వచ్చేసాయి. ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ వద్దన్నాడు. ఎవరినన్నా అడుక్కుని ఒక 400-500 గజాలు తీసుకొని ఇస్తాను, ఓ షెడ్ పెట్టుకో, హాయిగా పగలంతా కార్లు కడుక్కో, రిపేర్లు చేసి రాత్రికి కావాలంటే తెల్లగొడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉండు అని వాడికి సలహా ఇచ్చారు. అవునమ్మా, అది మా నాన్నగారి పరిస్థితి. అట్లాగే ఆయన క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇవాళకి నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఆ క్రమశిక్షణ పాటించడం, ఇవాళకి 9 గంటలకు మేకప్తో ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా ఉంటాను. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కదా, నేను 1 గంట లేటుగా రావచ్చు అని అనుకోను. ఏమమ్మా, అట్లాగే ఆయన మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే, మరి ఇంత అమ్మేశాడు కదా మీకు ఏమిటి అంటే, ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. అంటే ఎప్పుడు ఆయన చెప్పేవాడు, అలా పైకి చూసి నాకు ఆ కారు లేదే, నాకు ఆ బిల్డింగ్ లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అని అనుకోవద్దురా, కిందికి చూడండి. ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నిన్ను భగవంతుడు ఎంతో చల్లగా చూస్తున్నాడు, నువ్వు 3 పూట్ల తింటున్నావు అనుకో, అది ఇచ్చాడు. కనుక ఇక మాకే ఇబ్బంది లేదు. పచ్చడి వేసుకొని తిన్నా ఒకటే ఆనందం, కోడికూర వేసుకొని తిన్నా ఒకటే ఆనందం. ఈ విధమైన శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ శిక్షణతోనే ఇవాళ నా జీవితాన్ని నేను చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా గడుపుతున్నాను. కనుక సినిమాలు ఉన్నా సంతోషమే, సినిమాలు లేకపోయినా సంతోషమే. నా బిగినింగ్ డేస్లో నేను ఎన్నో కష్టాలు పడినా సరే ఆ కష్టాలే. బట్ ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళి నా టీచర్ ఉద్యోగం చేసుకుని నా బిడ్డలను నేను బ్రతికించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది. అట్లాగే నేను సినిమాల్లోకి వచ్చే కారణం ఏంటంటే కూడా నాటకాలు వేస్తాను. నాటకాలు నాకు చాలా ఇష్టం, ప్రాణం అంతే. ఇవాటికి నేను నాటకాలు వేస్తూనే ఉంటాను. నాటకాలు వేయడం ఎందుకంటే, అంటే 10 మంది ప్రేక్షకులు, 10 మంది ప్రజలు నా టాలెంట్ని గుర్తించాలి అనే ఒక ఆరాటం ఉంటుంది ప్రతి కళాకారుడికి. అట్లాగే సినిమాలో అయితే, నాటకాల్లో అయితే కొన్ని వేల మంది, 100 మంది చూస్తారు, కానీ సినిమాల్లో అయితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, కొన్ని లక్షల మంది నా టాలెంట్ని గుర్తిస్తారు కదా అనే ఒక ఆరాటం. రెండోది ఏమిటంటే,